వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అండి. న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అయితే ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ముందు రోజు నైటే మా మమ్మీ గులాబ్ జామ్ ప్రిపేర్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ డే జ్యూసీగా తినొచ్చని. న్యూ ఇయర్ స్టార్టింగే స్వీట్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా, అందుకే నైట్ గులాబ్ జామ్ ప్రిపేర్ చేసి పడుకున్నాము. మార్నింగ్ నేను 6 o'clock అలా లేసాను. ముగ్గులు వేయాలన్న ఎంతూసియాజం ఉంటుంది కదా, మనకి ముగ్గు వేయడం రాకపోయినా కలర్స్ వేయడం చాలా బాగా వచ్చు. ఈ కలర్స్ వేయడం కోసమైనా లేసాను, కాకపోతే చాలా చలి పెట్టింది. యాక్చువల్లీ రోజు 8 o'clock 9 o'clock వరకు పడుకున్నప్పటికీ నాకు చలి అంటే ఎలా ఉందో తెలియలేదు. కానీ మార్నింగ్ ముగ్గు వేస్తుంటే చాలా చలి వేసింది. మా మమ్మీ ముగ్గు వేస్తారు, జస్ట్ కలర్స్ మాత్రమే మేము ముందు రోజే ఈ కలర్స్ అన్నీ పర్చేస్ చేసాము న్యూ ఇయర్ కోసం. అండ్ మా ఓరియో గాడు బయటికి వస్తాడంట. వాడు బయటికి వస్తే ముగ్గంతా ఆగం చేస్తాడు కదా, అందుకే గేట్ వేసేసాము. వాడు బయటకి వస్తా అని చెప్పేసి అల్లరి చేస్తున్నాడు. చిన్నప్పుడు పండుగలు చాలా బాగుండేవి కదా, న్యూ ఇయర్ వస్తే చాలు ఎవరు ఎంత పెద్ద ముగ్గేశారో అని వెతుక్కుంటూ ఉండేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకునేదాన్ని. అండ్ న్యూ ఇయర్ అంటే మెయిన్గా గుర్తొచ్చేవి గ్రీటింగ్ కార్డ్స్. ఒకప్పుడు హీరోస్ గ్రీటింగ్ కార్డ్స్ పంచుకునే వాళ్ళం. ఆ రోజులే చాలా బాగుండేవి. ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. మన చైల్డ్హుడ్ డేస్ చాలా బాగుండేవి, కానీ ఇప్పుడు కిడ్స్ చైల్డ్హుడ్ డేస్ అన్ని ఫోన్స్తో, ల్యాప్టాప్స్తో, టీవీస్తోనే అయిపోతుంది. ఇవి మా మమ్మీ వేసిన ముగ్గు. ఎలా ఉందో కమెంట్ చేయండి. ముగ్గు మా మమ్మీ వేస్తారు, ఏ ప్లేస్లో ఏ కలర్ సెట్ అవుతుందో నేనే చెప్పాను. లాస్ట్కి ముగ్గు కంప్లీట్ చేసేవరకు మాకు 2 hours పట్టింది. ఇంట్లోకి వచ్చేసి పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసుకొని నిన్న నైట్ ప్రిపేర్ చేసుకొని సోక్ చేసుకున్న గులాబ్ జాముని తిన్నాము. ఫస్ట్ మా న్యూ ఇయర్ స్వీట్తో స్టార్ట్ అయింది. గులాబ్ జామ్ అయితే చాలా బాగా వచ్చాయి, లెక్కలేనని తిన్నాము. అంత టేస్టీగా ఉండే. మా తమ్ముడైతే ఇంకా మేము ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము. న్యూ ఇయర్కి ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి, అందుకే మేము మాకు దగ్గరలోనే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. మా మమ్మీ పూజ కంప్లీట్ చేసేసి గారెలు వేస్తున్నారు. ఇంకా మా మమ్మీ ప్రిపేర్ చేసిన గారెలు తినేసి ఫాస్ట్గా రెడీ అవుతున్నాము. వీడు చూడండి ఫోన్ చూస్తున్నాడు. మా ఇంటికి దగ్గర భువనగిరిలో రేణుకెళ్ళమ్మ తల్లి దేవాలయం ఉంది. ఆ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అంట, చాలా మంది చెప్పారు. సో న్యూ ఇయర్ రోజు అక్కడికి వెళ్దామని ఫస్ట్ అనుకున్నాం. మేమే అనుకున్నాము, చాలా మంది బయటకు వచ్చేసారు. న్యూ ఇయర్ అంటే ఇంట్లోనే ఎవరు ఉండరు. లాస్ట్కి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. చాలా క్రౌడ్ ఉంది. ఈ టెంపుల్ దగ్గర దర్శనం ఫాస్ట్గా అయితే స్వర్ణగిరికి వెళ్దాం అనుకున్నామండి, కాకపోతే మాకు ఇక్కడ చాలా టైం పట్టేసింది. ఈ టెంపుల్ వాల్స్కి ఇలా రేణుకెళ్ళమ్మ తల్లి స్టోరీని చాలా బాగా చూపించారు. స్టోరీ చూడగానే ఈజీగా అర్థమైపోయేలాగా. మా తమ్ముడు ఈ లైన్లో నిలబడలేక గోడ కుర్చీ వేస్తున్నాడు. చాలా క్రౌడ్ ఉందండి, వామ్మో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటుందని. అమ్మవారిని చూడగానే వర్త్ ఇట్ అనిపించింది. ఇక్కడ అమ్మవారికి ముడుపులు కడతారంట, మేము కూడా ముడుపులు కట్టేసాము. మాకు హార్డ్లీ 3 hours పట్టిందండి దర్శనం అయ్యేవరకు. ఏ టెంపుల్కి వెళ్ళినా మేము అక్కడ కుంకుమ ఖచ్చితంగా పర్చేస్ చేస్తాము, అది మా మమ్మీకి అలవాటు. ఇంటికి రీచ్ అయ్యి కుక్ చేసుకుని తినేసామండి. ఈ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో